అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి జగదాంబికే పాలయమాం. ప్రేక్షకులందరికీ కూడా అంబరాన్ని అంటే బోనాల పండుగ శుభాకాంక్షలతో. మరి బోనాలు అంటేనే హైదరాబాద్ వాసులందరికీ కూడా ఎంతో సంబరాలు ఇస్తాయనే చెప్పుకోవాలి. మరి ఈ గోల్కొండ బోనాలు మొన్న గురువారం మొదలై ఈ ఆదివారం కూడా ఎంతో అట్టహాసంగా గోల్కొండలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయనే చెప్పాలి. చూస్తున్నారు ఇక్కడ ప్రేక్షకులందరికీ కూడా తండోపతండాలుగా హైదరాబాదే కాదు ఎన్నో దేశాల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. ఎంతో మంది కూడా ఎన్నో రకాల ప్రభలతో అలాగే బోనాలు ఎత్తుకొని ప్రతి స్త్రీమూర్తి కూడా ఇక్కడ తన పసుపు కుంకుమలను కాపాడుకోవడానికి అలాగే తన మాంగళ్య బలం కాపాడుకోవడానికి కూడా ఇక్కడ అమ్మవారు జగదాంబిక కోసం ఇక్కడికి విచ్చేస్తున్నారు. జగదాంబికను దర్శించుకోవడానికి ఇక్కడికి ఎంతో మంది లక్షల మంది కూడా ఇక్కడ భక్తులు విచ్చేస్తుండడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాము చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు కూడా ఇక్కడ తారతమ్యాలే లేవు, అందరూ కూడా సమానత్వమే. అలాగే మన సంస్కృతి సంప్రదాయాలకి ఎంతో విలువైన ఇదిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే బోనాలు అంటేనే మన హైదరాబాద్ వాసులకి ఎంతో సంబరాలను ఇచ్చే పండగనే చెప్పాలి. ఈ సంబరాలు కూడా దేశవ్యాప్తంగా కూడా మారు మ్రోగిపోతూ ఉంటాయి. ఎక్కడి నుంచో కూడా దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి కేవలం ఈ బోనాల పండుగలో పాల్గొనడానికే ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. అలాగే ఎంతో మంది కూడా తమ పిల్లల సంతానం కోసం అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటారు. అలాగే లక్ష్మీ కటాక్షం కోసం అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటారు. అలాగే వివిధ కోరికలు కోరుతూ ఉంటారు. ఆ కోరికలన్నీ కూడా తీర్చుకునేందుకు అలాగే కోరికలన్నీ కూడా నెరవేరడానికి ఇక్కడ జగదాంబికను దర్శించుకుంటారు. ముఖ్యంగా ఈ బోనాల పండుగ యొక్క విశిష్టత ఏమిటంటే కొన్ని ఏళ్ల క్రితం కూడా 1800 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ ఎన్నో రకాల వ్యాధులు సంభవించాయి. ఆ వ్యాధులను నివారించేందుకు ఆ వ్యాధులను తరిమి కొట్టేందుకు కూడా ఎంతో మంది భక్తులు అమ్మవారికి గోల్కొండలో ఉన్న జగదాంబ అమ్మవారిని మొక్కుకున్నారట. అమ్మా మాకు ఈ అనారోగ్య సమస్యల నుండి మమ్మల్ని బయట వెయ్యి, నీకు బోనాలు సమర్పించుకుంటాము అని చెప్పగానే అమ్మవారు కొద్ది రోజుల్లోనే శాంతించిందట. మరి అమ్మవారికి ఆ బోనం సమర్పించే విధానం ఎలా ఉంటుందంటే ఒక మట్టి కుండలో అమ్మవారికి అమ్మని చల్లబరచడానికి పెరగన్నంతో పాటు అమ్మవారికి చక్కగా బెల్లపన్నం కూడా నైవేద్యం పెడుతూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ పోతురాజులు ఉన్నారు. పోతురాజులు అలాగే డప్పు వాయిద్యాలతో ఎంతో మంది ఇక్కడ బోనం సమర్పించేందుకు కూడా ఇక్కడ విచ్చేశారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము రకరకాలుగా ఇక్కడ చిన్న కుండల నుండి పచ్చి కుండల నుండి పెద్ద కుండల వరకు కూడా మరి పసుపు కుంకుమ వేసి అలాగే వేపాకులతో అలంకరించుకొని ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉన్నాము ఎంతో మంది క్యూ లైన్ లో ఎంతో చక్కగా అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ముచ్చటగా తయారై ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అమ్మవారిని శాంతించేందుకు కూడా అమ్మవారికి బోనం సమర్పించేందుకు కూడా ఇక్కడికి ఎంతో మంది భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. ఇక్కడ చక్కగా తయారై అమ్మాయిలు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చక్కగా అమ్మాయిలు కూడా అమ్మవారిని దర్శనం కోసం వచ్చారు. ఇక్కడ ఎక్కడి నుండి వచ్చారు? నర్సాపూర్ నుంచి వచ్చారు. నర్సాపూర్ నుండి వచ్చారు. ఇక్కడ తెలుసా గోల్కొండ అలాగే అమ్మవారు ఉంటుందని తెలుసా? ఫస్ట్ టైం వచ్చినాను. ఇక్కడ ఎలా ఉంది? నేను చూడగానే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అమ్మవారిని చూడాలని ఆతృత చాలా ఎక్కువ ఉంది. బోనాలు అంటే తెలుసా ఇక్కడ హైదరాబాద్ లో చాలా గొప్పగా చేసుకుంటుంటారు. లేదు, నేను ఫస్ట్ టైం. పండుగ ఉన్నందుకు ఇక్కడ లక్షల మంది ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇలా చూడగానే నర్సాపూర్ మరి హైదరాబాద్ వేరు కదా, హైదరాబాద్ లో ఇలాంటి సంబరం చూడగానే ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ బోనాలను చూస్తుంటే నాకు అమ్మవారిని చూడాలన్న ఆతృత ఇంకా పెరిగిపోతుంది. కానీ ఇక్కడ ఉన్న జనాల వల్ల చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి నర్సాపూర్ నుండి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి నర్సాపూరే కాదు ఎన్నో రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు విచ్చేస్తున్నారు. చక్కగా మొక్కుకుంటూ ఉన్నారు. ఇక ఇక్కడ భక్తులతో పాటు కూడా ఎంతో మంది శివసత్తులు అలాగే రకరకాల విన్యాసాలు చేస్తూ ఇక్కడ అందరినీ కూడా కనువిందు చేసేందుకు అమ్మవారిని ప్రీతిపాత్రంగా అమ్మవారికి ఇవన్నీ కూడా ఎంతో ఇష్టము. అలాగే యాటలు కూడా చేస్తూ ఉంటారు అమ్మవారికి నివేదించేందుకు కూడా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న మట్టి కుండ నుంచి పెద్ద కుండల వరకు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆ వేప మండళ్లతో ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు.
375 మెట్లు ఎక్కి ఈ గోల్కొండ కోటకి విచ్చేస్తున్నారు. మరి అందరూ కూడా ఎంతో ఆయాసపడుతున్నప్పటికీ కూడా అమ్మా నీ దయ, అమ్మా నువ్వు మమ్మల్ని కాపాడు, నువ్వే రక్ష, పాహిమాం పాహిమాం అంటూ అమ్మని వేడుకుంటూ అమ్మని తలుచుకుంటూ ఈ మెట్లెక్కుకుంటూ ఇక్కడికి గోల్కొండ కోటకు విచ్చేయడం జరుగుతుంది. ఇక ఈ గోల్కొండ బోనాలు ఇక్కడనే కాదు, మొత్తం ఈ గోల్కొండ బోనాలు అంటే గోల్కొండ ప్రాశస్త్యం గురించి కూడా మనం ఎంతో చెప్పుకోవాలి. గోల్కొండ అంటే గొల్లవారి కొండ అని అర్థం. ఇక్కడ వెనకటికి గొల్లవాళ్ళు కూడా ఇక్కడ పరిపాలించేవారు, అలాగే తానిషా ప్రభు కూడా ఇక్కడ ఉండేవారు, అలాగే ఇక్కడికి ఎంతో మంది భక్తులు కూడా విచ్చేసేవారు. కానీ అప్పటికి ఇప్పటికీ కూడా ఎన్నో మార్పులు సంభవించాయి, ఎంతో డెవలప్ అయింది. కాబట్టి జనాలకి కూడా బాగా అర్థమైపోయింది బోనం అంటే ఏమిటి, మన గోల్కొండ కోటకే ఎందుకు రావాలి. జగదాంబిక అమ్మవారికి ఎంతో మంది ప్రీతి పాత్రం ఏంటి అంటే బోనాలు సమర్పించడమే, అమ్మవారిని ఎంతో చక్కగా ఎంతో ప్రేమానురాగాలతో ఆమెను పూజించడమే. ఇక్కడ చూస్తూ ఉన్నాము, పచ్చి కుండలో మరి అమ్మవారికి బోనం ఎత్తుకొని పైన గండా దీపం పెట్టుకొని కింద నుంచి పై వరకు కూడా ఆ దీపం పోకుండా కాపాడుకుంటూ అమ్మవారికి ఆ బోనం సమర్పించడము, అలాగే దీపాన్ని సమర్పించుకుంటూ ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గోల్కొండ కోటలో జరిగే బోనాల ఉత్సవాలు మొన్న గురువారం మొదలయ్యాయి, ఈ ఆదివారం. అలాగే లాల్ దర్వాజా అలాగే లష్కర్ బోనాలు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి కూడా ఎంతో అట్టహాసంగా ఎంతో ఘనంగా జరుగుతాయి. ఇక సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల గురించి మాట్లాడుకుంటే 1800 సంవత్సరంలో రకరకాల వ్యాధులు సంభవించాయంట. అంటే మనకు ఆషాఢ మాసంలో ఎక్కువగా వర్షాలు వస్తూ ఉంటాయి, రకరకాల వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి. అయితే ఆ సంవత్సరంలో ప్లేగు వ్యాధి, కలరా వ్యాధి ఎంతో వ్యాపించి ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో మంది చనిపోవడం జరిగింది. అప్పుడు ఉజ్జయినిలో మన హైదరాబాద్ వాసి అయిన అప్పయ్య అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసేవారు ఉజ్జయినిలో. అయితే ఇక్కడ వాతావరణాన్ని ఆయన గమనించుకొని ఉజ్జయిని మహంకాళికి మొక్కుకున్నారట. అమ్మా మహంకాళి తల్లి, నువ్వు గనక మా హైదరాబాదులో మరి నువ్వు ప్రవేశించి ఈ రోగాలన్నీ మటుమాయం చేస్తే నీకోసం ఒక గుడి కట్టిస్తాము అని ఆయన మొక్కాడట. సో ఆర్మీ ఆఫీసర్ అప్పయ్య మరి ఆ సంవత్సరంలోనే ఇక్కడికి వచ్చి ఒక చెక్క బొమ్మతో తయారు చేసిన మహంకాళి అమ్మవారిని సికింద్రాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో అద్భుతంగా ఆవిడకి గుడి కట్టడం జరిగింది. ఆ నాటి నుండి ఈ నాటి వరకు కూడా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటారు భక్తులు. అప్పటి నుంచి కూడా ఎంతో భయంకరమైన వ్యాధి, ప్లేగ్ వ్యాధి, కలరా వ్యాధులు కూడా మటుమాయమయ్యాయి, తగ్గిపోయాయని ఎంతో మంది గట్టిగా చెప్తూ ఉంటారు భక్తులు. సో మరి మనం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు, అలాగే గోల్కొండ బోనాలు, లష్కర్ బోనాలు, అలాగే లాల్ దర్వాజాలో కూడా ఎంతో ఘనంగా అమ్మవారి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారు జగదాంబికకి 7 అక్క చెల్లెళ్ళంట. అమ్మవారు జగదాంబిక, మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ ఇలా 7 అక్క చెల్లెళ్ళు కూడా ఈ ఆషాఢ మాసంలో కలుసుకుంటారు. ముఖ్యంగా అమ్మవారిని పూజించుడు లేదంటే పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వారు ఆషాఢ మాసంలో కొంచెము మళ్ళీ అమ్మ కోసం నాన్న కోసం బాధపడుతూ ఉంటారు. పుట్టింటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ పుట్టింటికి రావడం జరుగుతుంది. అమ్మవారిని మనము పుట్టింటి ఆడపడుచుగా భావిస్తాము. అందుకనే ఆ అమ్మవారికి పూజలు చేసి కొత్తగా పెళ్ళైన జంటలను కూడా ఈ ఆషాఢ మాసంలో తల్లిగారింటికి వస్తూ ఉంటారు. చక్కగా ఆ పెళ్ళైన జంటలకు కూడా పసుపు కుంకుమలను అలంకరించి వారికి కూడా సారె పెడుతూ ఉంటారు. అలాగే వారందరూ కలిసి కూడా బోనాలు సమర్పించుకుంటారు అమ్మవారికి. అలాగే ఈ గోల్కొండ బోనాలు, అలాగే లష్కర్ బోనాలు, లాల్ దర్వాజా బోనాలకి కూడా ఇక్కడికి విచ్చేసి మరి ఎంతో మంది కూడా ఆడపడుచులు, అమ్మవారిని ఆడపడుచుగా భావిస్తాం కాబట్టి ఎంతో మంది ఇంటికి విచ్చేసిన ఆడపడుచులందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడికి విచ్చేస్తున్నాము. భుజాల మీద సంవత్సరం పిల్లలు, అలాగే 6 నెలల పిల్లలను కూడా వేసుకొని ఇక్కడికి విచ్చేసి మెట్లెక్కుకుంటూ 375 మెట్లెక్కడం అంటే అంత ఆషామాషి కాదు, అంత ఈజీ కాదు. చెమటలు ఓడ్చుతూ ఈ ఎండకి వాన అని తేడా లేకుండా కూడా ఎంతో మంది కూడా భక్తులు చూస్తున్నాము. 6 నెలల పిల్లలు, సంవత్సరం పిల్లలు కూడా ఇక్కడ మెట్లెక్కి అమ్మవారి కోసం, అమ్మకి మొక్కులు చెల్లించడం కోసం ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. మరి చూస్తూ ఉన్నాము కంటిన్యూగా. నేను దాదాపుగా ఇక్కడ 15 నిమిషాలు నిల్చున్నాను. మనము కనుచూప మేర కూడా ఎక్కడ కూడా ఇసుక వేస్తే రాలనంత జనం ఇక్కడికి విచ్చేస్తున్నారు అనంటే లక్షల మంది. ఉదయం 5 గంటలకి మొదలైన ఈ భక్తుల తాకిడి ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షలు తాకిందనే చెప్పాలి. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ భక్తుల కొనసాగింపు ఉంటుందనే చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ భక్తులు ఉన్నారు. ఇక్కడ మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ ఒక్కసారి రండి, ఒక్కసారి
ఆ దేవుడి గురించి తెలవాలంటే మా అత్తయ్యకి బాగా తెలుసు, ఈమెకు బాగా తెలుసు, మాట్లాడు. మా అత్తయ్యకి తెలుసు బాగా. ఎక్కడి నుండి వచ్చారు? బేగంపేట, అమ్మ ఎక్కడ అక్కడ చూడండి. ఎక్కడి నుండి వచ్చారు? బేగంపేట నుంచి అండి. బోనాలకు వస్తూ ఉంటారా? బోనాలకు ఫస్ట్ టైమా? ఎప్పటి నుండి వస్తున్నారు? లేదండి, ప్రతి సంవత్సరం ప్రతి వస్తాం. సంవత్సరం వస్తారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ జగదాంబిక అమ్మవారిని మొక్కుకుంటారు? చాలా మంచిగా జరుగుతుందండి. కోరిన కోరికలు కోరిన కోరికలు తీరుతాయి అన్ని. జగదాంబ దగ్గరికి వస్తారా? అమ్మ మహంకాళికి మహాంకాళికి వెళ్తాము, దర్వాజా దర్వాజా లాల్ దర్వాజాకి వెళ్తాము. ఓకే. అమ్మవారు మీరు పూజించిన తర్వాత ఎలా అనిపించింది? నాకు మంచిగా అనిపించింది. ఇంకా నాకు అమ్మవారు కూడా వస్తుంది. మీకు అమ్మవారు నేను ప్రతిసారి మేము బోనం కూడా చేస్తాము, ఓడి బియ్యం పోస్తాం. అంటున్నారు అంటే ఇప్పుడు మనకు వర్షాలు పడతాయా, పంటలు బాగా పండుతాయా, ఎలా ఎలా అనిపించింది? ఈసారికి అయితే మంచిగానే ఉంటుంది అనిపిస్తుంది. అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అమ్మవారి దయ వల్ల ఇక్కడ ఫస్ట్ టైం రావడం, మొక్కుకోవడం. ఓకే. చూస్తున్నాం కదా మరి ఇక్కడికి విచ్చేసే ఆడవాళ్లలో మరి అమ్మవారు కూడా పైకి రావడం జరుగుతుంది. మరి వివిధ స్త్రీమూర్తులతో మాట్లాడితే ఈసారి పాడి పంటలు ఎలా ఉంటాయి, వర్షాలు బాగా పడతాయా, అలాగే రాజకీయాలు ఎలా ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఏమైనా సంభవిస్తాయా అంటే అన్నీ కూడా మామూలుగానే ఉంటాయి. ముఖ్యంగా మనుషుల మధ్య ప్రేమానురాగాలు పెరగాలి, అందరి మధ్య బాంధుత్వాలు బంధాలు ఎక్కువగా పెరగాలి. అలాంటప్పుడే మీకు అమ్మవారి దయ కానీ అయ్యవారి దయ కానీ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి కూడా గోల్కొండలో ఉన్నాము. కింద నాగదేవతతో మొదలుకుంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే వరకు కూడా లక్షల మంది కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు, బోనాలు సమర్పిస్తూ ఉన్నారు.